అస్సలం అయికం వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా సండే రోజండి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఫర్హాన్ ఇంకా ర్యాపర్స్ వేసుకునేకి బుక్స్ అయితే తీసి పెట్టాడు. ఇంకా నేనైతే సండే కాబట్టి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. చికెన్ బిర్యానీ చేశాను, ఇంకా భాజీ రైతా చేశానండి. ఇంకా మా ఫర్హాన్ అయితే మిన్నుతో ఆడుకుంటున్నాడు. ఇంకా మా మిన్ను అయితే ఇంకా రయాన్ ఫర్హాన్ ఎక్కడ కూర్చుంటారో అక్కడికే వెళ్ళి వాళ్ళ దగ్గరే కూర్చొని ఉంటుంది. ఇంకా సండే కాబట్టి ఈరోజైతే వాళ్ళతోనే ఎక్కువ ఉంది మా మిన్ను అయితే. ఇంకా నేనైతే ఇంకా నమాజ్ టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంకా జానిమాజ్లు అయితే వాష్ చేసి వేశాను నేను. ఇవి తెచ్చుకుందాం అనేసి ఇంకా పైనకి వచ్చాను. ఇంకా ఇక్కడైతే అన్నీ ఆరిపోయాయి ఇంకా బట్టలన్నీ అనేసి ఇంకా అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇవి అయితే తీసుకొని ఇంకా కిందకు వచ్చేసి నేనైతే నమాజ్ చదువుకున్నాను. ఇంకా నా నమాజ్ అంతా అయిపోగానే ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ అంతా అయిపోయాక నేనైతే ఇంకా ఒక టాప్ అయితే కుట్టానండి. ఇంకా హల్దీ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. ఇంకా సాయంత్రం అయితే మా ఆయన వల్ల పిన్ని కొడుకుది పెళ్ళి. ఇంకా వాళ్ళదే ఇది హల్దీ ఫంక్షన్కి ఇది ఒక టాప్ కుట్టిండి అంటే కుడుతున్నాను వాళ్ళ కోసమే. ఇంకా ఇది అయితే నేను కుట్టేసి ఇంకా తెచ్చి పెట్టిన బట్టలన్నీ అయితే ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇంకా పూలు అయితే తెప్పించానండి. కొన్ని హారాలు చేయాలి, ఇంకా నాకు కూడా పెట్టుకునే కావాలి అనేసి ఇంకా అన్నీ కూర్చొని ఇంకా కడుతున్నాను ఈ పూలైతే నేను. ఇవి అయితే 1/4 కిలో అండి పూలైతే. ఇంకా ఇవన్నీ కట్టే వరకు అయితే ఒక గంట సేపు పట్టింది నాకు ఈ పూలన్నీ. ఇంకా ఇవి అయితే కట్టేశాను నేను. ఇంకా ఎన్ని అయినాయి అనేసి ఇంకా చూపిస్తాను చూడండి మీకు. ఇంకా ఇవే గనక మేము ఇలా కట్టిన పూలు తీసుకుంటే చాలా రేట్ అవుతుంది. ఇలాగా విడిగా అయితే తీసుకొని మేమే కట్టుకుంటే కొంచెం తక్కువ పడుతుందండి. అందుకనే తెప్పించి ఇలాగ కట్టి పెట్టాను నేను. ఇంకా సాయంత్రం అయితే నేను హల్దీ ఫంక్షన్కి వచ్చానండి. ఇంకా ఇక్కడైతే పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నలుగు అయితే కాలేదు, అందరూ అయితే డిన్నర్ చేస్తున్నారు. డిన్నర్ అంతా అయిపోయాక ఇంకా తర్వాత అయితే నలుగు పెడతారు. ఇంకా నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. ఇంకా త్రో ఇన్ఫెక్షన్ ఇంకా ఫీవర్ వల్ల ఇంకా అందుకనే నా వాయిస్ అలాగా వస్తుంది. ఇక్కడైతే ఇంకా పెళ్ళికొడుకుకి నలుగు పెడుతున్నారు. ఈ ఫంక్షన్ అంతా చూసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మా ఆయన లెమన్ హనీ ఇంకా హాట్ వాటర్ వేసి కలుపుకొని తాగుతారు డైలీ అయితే. ఇంకా నేనైతే హాట్ వాటర్ ఒకటే తాగుతానండి. ఇంకా లెమన్ హనీ అయితే నాకు ఇష్టం ఉండదు. ఇంకా నేను కూడా మా ఆయనతో పాటు ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ తాగేశాను. ఆ తర్వాత అయితే ఇక్కడ ఆలు అయితే కట్ చేసి వేశాను నేను కుక్కర్లోకి. అలాగే టీ కూడా పెట్టాను. ఇంకా ఆలు అయితే బాయిల్ చేసి పెట్టేసి ఇంకా టీ అయితే తాగేసాం మేము. ఆలు అయితే బాయిల్ అయిపోయాక ఇంకా పళ్ళెం అయితే తాలింపు పెడుతున్నాను నేను. ఇంకా ఆలు అయితే క్రష్ చేసి పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా కరివేపాకు ఇవన్నీ అయితే ఇంకా ఇలాగ తాలింపు పెట్టుకొని కొంచెం వాటర్ వేసాను. ఇంకా అలాగే ఈ ఆలు కూడా వేసేసి ఇంకా పళ్ళెం అయితే రెడీ చేసేసాను. ఇంకా చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయాక ఇంకా పిల్లోళ్ళు అయితే ఇంకా తినేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టుకొని వాళ్ళైతే క్యారేజ్ కట్టుకొని ఇంకా వెళ్ళిపోయారు స్కూల్ కాలేజ్కి. ఇంకా పైనకైతే వచ్చానండి. వాటర్ అయితే వదిలేక నేను ఇంకా వాళ్ళైతే తిప్పేకి వచ్చాను మన వైపు. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఇంకా దోశకి ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను నేను, రేషన్ బియ్యము. ఇంకా ఇక్కడైతే ఇంకా 3 గ్లాసులు రేషన్ బియ్యము, 1 గ్లాస్ అయితే ఉద్దిబేడలు అయితే వేసి ఇంకా నీట్గా కడిగి పెడుతున్నాను. ఇందులో అయితే ఒక గుప్పెడు శనగపప్పు, 1 స్పూన్ అయితే మెంతులు వేసి పెట్టాను. ఈ బియ్యం అయితే ఇంకా బియ్యం పిండి కోసం అయితే నేను ఒక 3 గ్లాసులు అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా ఇవి అయితే నీట్గా కడగాలి. ఇంకా బియ్యం పిండి అయితే సపరేట్గా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేసి ఇంకా ఇవి కూడా నీట్గా కడిగేశాను. ఇది అయితే ఇలాగా పక్కన పెట్టేశాను. ఇంకా నాకైతే ఇంకా డ్రెస్కి అయితే కటింగ్ చేయాలి. చాలా డ్రెస్సులు ఉన్నాయి, యూనిఫామ్స్ కదండి, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినది. ఇంకా యూనిఫామ్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇంకా మధ్యాహ్నం అయితే నేను పెళ్ళికి వెళ్ళాలి. అందుకనే అయితే నేను మార్నింగ్ టైంలో ఈ డ్రెస్సెస్ అన్నీ అయితే కట్ చేసి పెట్టేసి పోదాము పెళ్ళికి అనేసి
ఇంకా నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసినా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే కుడతాను నేను. ఇంకా పెళ్ళి నుంచి వచ్చే వరకు అయితే సాయంత్రం అవుతుంది. ఇంకా సాయంత్రం వస్తే కూడా నేను ఒకటో రెండో కుడతాను అంతే. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తొందరగా అయితే నాకు పని జరుగుతుంది. ఇంకా అందుకని ఇది కట్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే అన్ని డ్రెస్సులు అయితే నేను. కొన్ని యూనిఫామ్స్, కొన్ని క్యాజువల్ డ్రెస్సెస్ అన్నీ అయితే కట్ చేశాను నేను. ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళానండి. అక్కడైతే వీడియో తీసే కాలేదండి నాకు. ఇంకా పిల్లోళ్ళేమో కొంచెం వీడియో తీశారు, అది సరిగ్గా తీయలేదు. ఇలాగా తీశారండి వీడియో అయితే. ఇంకా నేను ఇలాగే పెట్టేశాను ఈ వీడియో అయితే. ఇంకా ఇంటికి రాగానే నేనైతే ఇంకా కడిగి పెట్టిన బియ్యం అయితే ఇవి బియ్యం పిండి కోసం అండి. ఇంకా ఇలాగ బుట్టిలో వేశాను నీళ్ళన్నీ బాగా వెళ్ళిపోవాలి అనేసి. ఇంకా ఈ బియ్యం అయితే నేను ఒక క్లాత్ మీద అయితే వేసి ఇంకా ఆరబెడుతున్నాను ఫ్యాన్ కింద అయితే. బాగా కొంచెం ఆరినాక నేనైతే మిషన్కి పంపిస్తానండి. ఈ బియ్యం అయితే ఇలాగ ఆరినాయి. ఇంకా నేనైతే మిషన్కి పంపిస్తున్నాను పిండి వేపించుకొని వచ్చేకి. ఇంకా ఇంకా ఈ బియ్యం అయితే ఇంకా దోశ పిండి కోసం గ్రైండర్కి పంపిస్తున్నాను. ఇంకా మా ఫర్హాన్ అయితే తీసుకొని వెళ్తాడు. ఇంకా మా ఫర్హాన్ ఏమంటున్నాడంటే పైనకు వెళ్ళుమ్మా, ఇంకా వెదర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, వెళ్ళి వీడియో తీసుకోపో అన్నాడు. టైం అయితే అప్పుడు 6 అయిందండి, 6:30 అయింది టైం అయితే. కొంచెం ఎండ, రెయిన్బో, ఇంకా వెదర్ అయితే సూపర్ ఉంది, వర్షం వచ్చేలాగుంది. పడింది కూడా వర్షం, 1 గంటకైతే వర్షం ఫుల్ పడింది. చూసేకైతే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అందుకనే నేను ఇది మొత్తం అయితే వీడియో తీశాను. ఒక 5 నిమిషాలు ఉందండి అంతే ఇలాగా. ఆ తర్వాత అయితే అన్ని మబ్బులు వచ్చేసాయి ఫుల్ వర్షం వచ్చేకి. ఇంకా ఇక్కడ చూడండి ఆ టెంకాయ చెట్టుకి ఆ ఎండ పడతా ఉంటే ఆ ఫోక్సింగ్ లైట్ మాదిరిగా ఉంది మొత్తం అయితే. ఇంకా మా పక్కనింటి పిల్లోడు కూడా కింద నుంచి చూసి పైనకు వచ్చాడు చూడాలి అనేసి. ఇంకా రెయిన్బో కూడా వెళ్ళిపోతుంది, ఇంకా ఎండ కూడా లేదండి. ఇంకా అన్ని మబ్బులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఆ బాబు అయితే పైన ఎక్కి నిలబడినాడు చూసేకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియో.